కాంగ్రెస్ పాలనలో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్సించెర్లలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. గత నెల రోజులుగా గ్రామంలో నీటి సరఫరా బంద్ అయిందన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బిందెలతో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం దిర్సించెర్లలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. గత నెల రోజులుగా గ్రామంలో నీటి సరఫరా బంద్ అయిందన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బిందెలతో ధర్నా నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, కుమార్, సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోనే తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ప్రజలు ఆ దాహంతో విలువలాడుతూ ఉన్నారు. తాగునీటికి కుక్క నీళ్లు లేక రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నెలకొన్నాయి. ఈ రోజు నేరేడుచెర్ల మండలం దిర్సించెర్ల గ్రామంలో దాదాపు నెల రోజులుగా తాగునీరు రావట్లేదు. మిషన్ భగీరథ పైపులన్నీ కూడా పగిలిపోయాయి. మిషన్ భగీరథ ట్యాంకులన్నీ కూడా ఉత్సవ విగ్రహాలాగా మిగిలిపోయాయి. అందులోకి నీళ్లు రావట్లేదు. తాగడానికి నీళ్లు లేవంటూ మహిళలు ఒక్కసారిగా కాలి గింజలతో నిరసన కార్యక్రమాన్ని దిగారు. నేరేడుచెర్ల నుంచి మిరాల్గూడ వచ్చే రహదారిపైన ఒక్కసారిగా ధర్నా చేశారు కాలి బిందెలతో. దీంతో 3 గంటల పాటు కూడా ఎక్కడికక్కడ వాహనాలను నిలిచిపోయాయి. ఎంఆర్ఓ వచ్చి మాకు సమాధానం చెప్తే గానీ ధర్నా విరమించమని మహిళలు అక్కడ భీష్మించి కూర్చున్నారు. ఎట్టకేలకు ఎంఆర్ఓ వచ్చి పైప్ లైన్లని బాగు చేసి 3 రోజుల్లో తాగునీరు పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. నెల రోజులుగా గ్రామ కార్యదర్శికి చెప్తా ఉన్నాం. గ్రామ కార్యదర్శి మా దగ్గర నిధులు లేవు, ఆ మోటార్లు బాగు చేయించడానికి, అదేవిధంగా పైప్ లైన్లు బాగు చేయించడానికి ₹1 కూడా లేదని చేతులు తేయడంతో ఎటు పాల్పోలేక ఈ రోజు నిరసన కార్యక్రమానికి కూర్చోవాల్సి వచ్చిందని కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. తమ ఓటేసి గెలిపించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పట్టించుకోవట్లేదు. తాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీరు చాలా చక్కగా వచ్చేది. కృష్ణా జలాలు మా ఇంటింటికి కూడా కుళాయిల ద్వారా మాకు అందేది. మాకు ఫ్లోరైడ్ లేకుండా చాలా మంచి పని చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసింది. వ్యవస్థ అంతా కూడా నీరు గారిపోయింది. మిషన్ భగీరథ ట్యాంకులు ఖరాబ్ అయితే పట్టించుకోవట్లేదు, పైప్ లైన్ బగిలితో పట్టించుకోవట్లేదు. ఫలితంగా మేమంతా కూడా బోర్ నీళ్లు తాగుతా ఉన్నాం, కాలువల నీళ్లు తాగుతా ఉన్నాం, అనారోగ్యం పాలవుతున్నాం కూడా గ్రామస్తులు మండిపడ్డారు. ప్రస్తుతానికైతే ధర్నా విరమించారు. ఎంఆర్ఓ గానీ 3 రోజులలో పైప్ లైన్లు బాగు చేసి నీటి పునరుద్ధరణ చేయకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ముట్టడిస్తామని కూడా మహిళలు ఒక డెడ్ లైన్ విధించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.